Hi friends, welcome back to Avantika Aquatics YouTube channel. బెలూన్ ఎలక్ట్రిక్ రామేజ్ ఫిషెస్ అండి ఇవి. ఎలా అయితే మనం లైట్ వేసినప్పుడు ఆ లైట్ ఏదైతే ఉంటుందో దాని రిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుందో ఈ ఫిష్ కూడా అలాగే ఉంటుందండి. చాలా బాగా ఉంటుంది. ఇవి జర్మన్ ర్యామ్స్ అంటారు, మామూలుగా పిలుస్తారు. చాలా బాగుంటాయి ఈ ఫిషెస్ అనేవి. అందుకని నేను దీని గురించి ఇంకా వీడియో చేయలేదు, కానీ దీని గురించి స్టడీ అయితే చేస్తున్నాను. సో నీట్గా ఇవి మంచిగా బ్రీడ్ అయిన తర్వాత ఒక మంచి వీడియో చేస్తానండి. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు ఒక మంచి యూస్ఫుల్ అయ్యే ఒక అక్వేరియం టూల్ని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నానండి. సో ఇది చాలామందికి తెలుసు, కానీ చాలా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, చాలా ఎక్కువ మంది బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ టూల్ గురించి తెలియదు అనమాట. సో అందుకని మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరైతే ఈ టూల్ గురించి తెలుసో వాళ్ళు వీడియోని స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు మంచిగా యూజ్ అయ్యే టూల్ అనమాట ఇది వాళ్ళకి. సో ఇది వచ్చేసి వాటర్ రిమూవల్ అంటారండి, స్టేఫన్ అని కూడా అంటారు దీన్ని. సో మీరు చూసుకుంటే కనుక ఇది ఇన్లెట్ అవుట్లెట్ అని రెండు ఉంటాయి అనమాట, ఇన్ను అవుట్. ఏదైతే మిడిల్లో ఎయిర్ బ్యాగ్ అనేది రావడం జరుగుతుంది. మనం వాటర్లో వేసి దాన్ని మనం ఎప్పుడైతే ఎయిర్ని ప్రెజర్ చేసినప్పుడు ఆ ప్రెస్ చేసిన వాక్యూమ్ లాగా పనిచేసి ఏదైతే అక్వేరియంలో ఉండే వాటర్ని మనకి బయటికి పంపిస్తుంది అనమాట. నేను చాలామందికి సజెస్ట్ చేస్తూ ఉంటానండి, మీ ఫిషెస్ చనిపోతున్నాయి అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే వాడు ఏంటి అంటే, బాటంలో ఉండే వేస్ట్ని ప్రతి 2 రోజులకు ఒకసారి కొంచెం ఒక 2 లీటర్లు పోయేదాకా ఆ బాటమ్ వేస్ట్ క్లియర్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఒక 2 లీటర్ ఫ్రెష్ వాటర్ని మీరు యాడ్ చేసుకుంటే మీ ఏదైతే అక్వేరియం ఫిషెస్ ఉన్నాయో ఆ ఫిషెస్ చనిపోకుండా అమోనియా కంటెంట్ అనేది రాకుండా ఉంటుంది అని చెప్పి నేను సజెస్ట్ చేస్తూ ఉంటానండి. సో నేను చేసేది కూడా అదే అండి. కాకపోతే నాది పెద్ద ట్యాంక్స్ కాబట్టి, నాది ఫామ్ కాబట్టి నేను ఒక 1 వీక్ ఒకసారి చేస్తూ ఉంటానండి, 1 వీక్ టు 10 డేస్. సో మీరు చూడొచ్చు, నేను క్లీన్ చేసేటప్పుడు నేను బాగా యూస్ఫుల్ అయ్యే, నాకు బాగా యూస్ఫుల్ అయ్యే టూల్ అని చెప్తాను ఇది. సో జస్ట్ మీకు ఏదైతే అక్వేరియం బాటంలో ఉండే వేస్ట్ని ఇదంతా కూడా లాగేస్తుందండి ఆ పైపు ద్వారా. ఎప్పుడైతే మనం ఎయిర్ బ్యాగ్ని ప్రెస్ చేసినప్పుడు ఆ వ్యాక్యూమ్ ఏదైతే స్పేస్ ఏర్పడుతుందో ఆ స్పేస్ నుంచి ఆ వాటర్ అనేది బయటికి పంపించేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ పంపించే క్రమంలో మనం కింద ఏదైతే డస్ట్ ఉందో ఆ డస్ట్ ఉన్న ఏరియాలో మనం తీసుకొని పోయి పెట్టినట్లయితే, ఈ పైపు ఏదైతే ఇన్లెట్ ఉందో దాన్ని తీసుకెళ్ళి పెట్టినట్టయితే అది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మీరు చూడొచ్చండి, నేను స్టార్టింగ్ వీడియోలో ఎవరైతే చూస్తున్నారో ఈ డస్ట్ అంతా ఉన్న ఒక ట్యాంక్ని చూస్తారు. ఏదైతే ఎండింగ్, ఈ వీడియో ఎండింగ్లో ఇదంతా క్లియర్ చేసి మంచి ఏదైతే క్లియర్ ట్యాంక్ని అయితే మీరు చూస్తారండి ఇప్పుడు. సో చూడండి, క్లియర్గా కనిపిస్తుంది, డస్ట్ అదంతా కూడా మనకి బయటికి వచ్చేస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. సేమ్ ప్రాసెస్ అక్వేరియంలో కూడా ఉంటుందండి. ఏదైతే అక్వేరియం ఇండోర్ అక్వేరియంస్ ఉన్నాయో అందులో ఇన్లెట్ పెట్టుకొని అవుట్లెట్ దగ్గర మనం ఒక బకెట్ యూజ్ చేసినట్లయితే ఆ బకెట్లో ఏదైతే ఆ డస్ట్ పార్టికల్స్ వాటర్ అదంతా కూడా బకెట్లో వచ్చేస్తుంది అనమాట. ఆ బకెట్ తీసుకొని పోయి మన దగ్గర ఏదైతే మనకి బాగా ఇష్టమైన మొక్కలకు కూడా ఇవి వాటర్ అనేది పట్టినట్లయితే వాటికి కూడా బలం అనమాట. ఏదైతే ఈ యొక్క ఫిష్ తాలూకా వ్యర్థాలు, నేనైతే మన ఫామ్లో గ్రోత్ అవుతున్న బనానా చెట్లకి అయితే నేను వేస్తూ ఉంటాను అనమాట. సో మీరు చూడొచ్చు ఇప్పుడు ట్యాంక్ అంతా కూడా ఎంత క్లియర్గా వాటర్ ఏదైతే ఉందో ఆ క్లియర్గా కనిపిస్తుంది. అట్ ఏ టైం డస్ట్ అంతా కూడా బయటికి పంపించేసింది. సో చాలా మందికి తెలియదండి, ఎవరైతే అక్వేరియం మన ఇంట్లో పెట్టుకున్నారో ఆ ఇంట్లో పెట్టుకున్న తర్వాత చాలా కష్టపడి క్లీన్ చేస్తూ ఉంటారు. సేమ్ ప్రాసెస్ ఫాలో అయినట్లయితే ఈ టూల్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. కొంతమంది మగ్గుతో తీసుకొని పోస్తూ ఉంటారు, ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టంగానే టెంపరేచర్ మిస్ మ్యాచ్ అయ్యి చనిపోతూ ఉంటాయి అనమాట. నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. సో మీరు ఇప్పుడు నా ఫామ్లో ఏదైతే మన ఫామ్లో గ్రోత్ అయ్యి ఏదైతే పిల్లలు ఎగ్స్ పెట్టి పిల్లల్ని చేసిన పోలార్ని మీరు క్లియర్గా చూడొచ్చండి. పోలార్ ఫ్రైస్ అనమాట ఇవి. పోలార్ పేరెంట్స్ సపరేట్ చేశాను నేను, ఏదైతే చిన్న ట్యాంక్ కదా అని చెప్పేసి. నేను మొత్తం ఒక 5 బ్యాచెస్ ఏదైతే 5 పేర్స్ని బ్రీడింగ్కి పెట్టానో అందులో ఒక పేర్ అయితే మనకి బ్రీడ్ అయ్యింది. సో చూడొచ్చు క్లియర్గా. రెండో బ్యాచ్ అండి ఇది, రెండో బ్యాచ్. అలాగే ఇంకొక 3 బ్యాచ్లు అయితే ఉన్నాయి. సో అవి కూడా పెట్టేస్తే మంచిగా వీటికి ఒక ట్యాంక్ అయితే ఇచ్చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఎంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ రాబోయే వీడియోలో కలుద్దాం. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే
లైక్ చేయండి. థ్యాంక్ యూ.